దగ్గర శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. కూడా ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆ శక్తిని మీకు ప్రజలు ఉపయోగించుకోవడానికి గురువులు బయటకు వస్తారు. ఇక రకరకాల గురువులు నాకు వద్దు. ఏదైనా హిమాలయంలో ఉండేవాళ్ళు హిమాలయన్ మాస్టర్స్ కానీ, హిమాలయన్ మహర్షులు కానీ, హిమాలయన్ ఋషులు కానీ ఒకదానికి కట్టుబడి ఉంటారు. రకరకాలుగా వ్యవహారాలు ఏమి ఉండవు. కాబట్టి ప్రతిదీ కూడా ఎవరు ఏది ఆశించారు హిమాలయస్ నుంచి వచ్చిన వాళ్ళు మాకు ఇష్టం మీకు అది చేస్తాం, కాబట్టి తీసుకొని 1 లక్ష రూపాయలు ఇవన్నీ స్కీములు ఉండవు మా దగ్గర. మేము సంకల్పం రిలీజ్ చేస్తాం, సంకల్పానికి ప్రజలు నడిపిస్తారు, అది నడుచుకుంటా పోతూ ఉంటుంది అనమాట. కాబట్టి 7,000 ఒక యజ్ఞం చేశారు. మరి అక్కడి నుంచి వచ్చిన మా గురుగారు పైసా కూడా రూపాయి ఇచ్చారు, జోబులోనే ఉండాలి. మరి 7,000 ఎకరాలు పరిపూర్ణం అయినా లేదా అని భగవంతుడు నడిపిస్తాడు. అదంతా కూడా దాంతో వారి ప్రజలు మీరు కూడా జాగ్రత్తపై ఈ మహాయజ్ఞాల్లో అందరికీ పార్టిసిపేట్ చేయగలిగితే మేమంతా కూడా మళ్ళా సుఖ సంపదలు మళ్ళీ పూర్ణ వైభవం భారతదేశానికి మళ్ళీ వస్తుందని, వాళ్ళందరికీ కూడా భారతదేశానికి వైభవం కూడా మళ్ళీ చూడాలని, మన పిల్లల దగ్గర అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా మన పిల్లల దగ్గర పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ